హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, మెర్న్ స్టాక్, మెర్న్ ఫుల్ స్టాక్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి. లైక్ ఎవ్రీవన్ ఈ కోర్స్ చేయొచ్చు అనమాట. ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ దేర్ కెరియర్ వెబ్ డెవలప్మెంట్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి వెబ్ డెవలప్మెంట్ ఇంపార్టెంటే కాబట్టి ఓకే ఫైన్. మనం ఆల్రెడీ చెప్పా కదా, స్టాటిక్ వెబ్సైట్తో స్టార్ట్ చేద్దాం బిగినింగ్ అని చెప్పి. స్టాటిక్ వెబ్సైట్, రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటే ఏంటి అంటే, మీకు ఒక సింపుల్ డెమో చూపిస్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. లైక్ ఇక్కడ మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి, ఈ యూట్యూబ్లో ఒకటే వీడియో వచ్చింది. లైక్ ఇది మన ఫోన్ వ్యూ అనుకోండి. ఒకటే వీడియో వస్తుంది మొత్తంలో. అండ్ ఈ టూ షార్ట్స్ మాత్రమే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఒకసారి ఇది ల్యాప్టాప్లో ఓపెన్ చేద్దాము. ఇక్కడ 3 వీడియోస్ వచ్చాయి, రైట్? పక్క పక్కన 3 వీడియోస్ వచ్చాయి. ఇక్కడ షార్ట్స్ చూడండి, 5 వచ్చాయి. ఓకేనా? ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ అనమాట. అంటే ఇలా సింగిల్ మొబైల్ వ్యూలో చూసినప్పుడు చేంజ్ అవ్వడం, అండ్ ఇలా ల్యాప్టాప్ వ్యూలో చూసినప్పుడు కంటెంట్ చేంజ్ అవ్వడం, దాంట్లో ఉన్న కంటెంట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉండాలి. సో దాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటాం. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి అంటే, లైక్ మనం ఆల్రెడీ ఇదే ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఆల్రెడీ డెవలప్ చేసాం ఈ స్టాటిక్ వెబ్సైట్. ఇప్పుడు ఇదే ఉంది ఎగ్జాంపుల్గా. దీన్ని ఒకసారి స్టార్ట్ చేద్దాం. మొబైల్ వ్యూలో సేమ్, మనకి ఎక్కడ కూడా ఇమేజెస్ చేంజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా థింగ్స్ అనేవి చేంజ్ అవ్వలేదు. లైక్ రైట్, ఇది స్టాటిక్ వెబ్సైట్ అంట. అండ్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇది ఆల్రెడీ డెవలప్ చేసాం కాబట్టి ఇక్కడ రీడ్ మోర్ అని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యేలాగా చేద్దాము. అది వెబ్సైట్ ఇంటిగ్రేషన్ టాపిక్ వచ్చేసరికి అది లేటర్గా. ఫస్ట్ ఈ 3 పేజెస్ అనేవి డెవలప్ చేద్దాము. ఈ 3 పేజెస్ అనేవి డెవలప్ చేసి ఆ తర్వాత వెబ్సైట్ ఇంటిగ్రేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫైన్. రైట్, ఈ ఈ పేజ్ చూడండి ఒకసారి. నార్మల్గా ఈ పేజ్ చూసేసరికి ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ ఇది మొత్తం ఒక డివ్ కంటైనరు. ఆ డివ్ కంటైనర్లో ఇది ఒక మనం నేమ్ పెట్టుకున్నాము, దాని కింద బ్లాక్ అని ఇంకో నేమ్ పెట్టుకున్నాము, రైట్? ఆ తర్వాత ఒక కార్డ్ యూజ్ చేసి ఆ కార్డ్లో ఒక ఇమేజ్ పెట్టాము. ఆ ఇమేజ్ కింద ఒక టెక్స్ట్ అనేది పెట్టాము. లైక్ ఒక బటన్ కానీ, పేరాగ్రాఫ్ కానీ, హెడ్డింగ్ కానీ 3 ఎలిమెంట్స్ పెట్టి సెట్ చేసాం. అదే కార్డు రిపీటెడ్గా 3 టైమ్స్ వస్తున్నాయి మనకు. లైక్ మనకు సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఏదన్నా ఒక వెబ్సైట్ చూసినప్పుడు, ఏదన్నా ఒక పేజ్ చూసినప్పుడు మనం ఇలా డెవలప్ చేయాలి అనుకున్నాం అనుకో, ఫస్ట్ దానికి యూఐ/యూఎక్స్ ఎలా ఉంటుంది అని మనం డ్రా చేసుకోవాలి. లేదా ఏఐ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అలా ఒక ఏఐ వెబ్సైట్స్ని డ్రా చేసుకొని ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్పి, ఆ థింగ్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చూపిస్తా మీకు. లైవ్లో చూపిస్తా. వెయిట్, ఏమనుకున్నాము, లైక్ కంటెంట్ ఎలా ఉంటుందని కదా. రైట్, ఒకసారి ఇమేజెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫైన్. యా, సారీ రైట్. రైట్, రైట్. ఇక్కడ చూసినట్టయితే మనకు కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. లైక్ ఇది ఒక వెబ్సైట్ అనుకుంటే, ఇందులో ఇదొక కంటెంట్, ఇదొక బాక్స్ అనమాట. ఇదొక బాక్స్ చెప్పా కదా ఆల్రెడీ. మనం ఒక ఏదైతే వెబ్సైట్ తీసుకుంటామో ఆ వెబ్సైట్లో థింగ్స్, ప్రతి ఒక్క కంటెంట్ ఒక రెక్టాంగిల్ లాగా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఈ కంటెంట్ వచ్చేసరికి ఇలా ఉంది కదా, ఇది మొత్తం ఒకటి. లైక్ ఇది సెంటర్లోకి వచ్చేసింది. ఇది ఇంకో కంటెంట్, అందులో 3 ఉన్నాయి. ఇది లైక్ ఏ వెబ్సైట్ చూసినా ఇలా మనం ఫస్ట్ ఒక లేఅవుట్ లాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మన వెబ్సైట్కి వచ్చేసరికి లేఅవుట్ ఏమనిపిస్తుంది, ఇది మొత్తం ఒక లేఅవుట్ అనమాట, బ్యాక్ సైడ్ మొత్తం, రైట్? తర్వాత అందులో 3 బాక్సెస్ ఉన్నాయి. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, రైట్? ఆ బాక్స్లో ఏం చేసాము మనము, ఒక ఇమేజ్ పెట్టాము. తర్వాత ఇదొక బాక్స్, ఇది ఒక చిన్న బాక్స్ లాగా, అంటే టెక్స్ట్ బాక్స్ లాగా ఇది ఒకటి పెట్టుకున్నాం, రైట్? ఇది రైట్. ఆ టెక్స్ట్ బాక్స్లో మళ్ళీ మనం ఏం చేసాము, హెడ్డింగు, పారాగ్రాఫ్, ఏదైతే ఈ బటన్ ఉందో ఈ బటన్ పెట్టేసాం, రైట్? అలాగే ఇది రిపీట్ అయింది, అలాగే ఇది కూడా సేమ్ అలాగే రిపీట్ అయింది అనమాట. ఓకే ఫైన్.
ఇది. ఈ పైన ఇదొక ఈ నుంచి ఈడికి మొత్తం ఇదొక డివెల్‌మెంట్ అన్నమాట. ఓకేనా? ఫైన్. ఇదెలా డెవలప్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ